నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో, జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంటి లోపల ఎంతన్నా ఏడు కానీ డోరు తీసేటప్పుడు మాత్రం నవ్వుతూనే ఓపెన్ చేయి. అవసరానికే గుర్తు చేసుకునే వాళ్ళను ఫోన్ నుండే కాదు, నీ జీవితం నుండి కూడా డిలీట్ చేసేయి. ఒంటరిగా ఉండి ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే ఎవ్వరూ ఎప్పుడూ నీతో ఉండరు. ఇప్పుడున్న సమయంలో నీకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నీచమైన ఆలోచనలతోనే ఉన్నారు. మౌనంగా ఉండే వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు నీ ప్రవర్తనలో హద్దులు దాటావు అని. సమయము, ఊపిరి ఆస్తుపాస్తుల కంటే చాలా విలువైనవి అని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా మద్దతుగా ఉండవలసింది డబ్బు కాదు, మంచితనం, మంచి మనస్సు. ఈ రోజుల్లో కొంతమంది మనసులు గెలుచుకుంటున్నారు, తర్వాత విరక్కొట్టి వెళుతున్నారు. కొంతమంది గుండెల్లో హృదయానికి బదులు క్యాలిక్యులేటర్ ఉంటుంది. వాళ్ళు చేతులు కలపడానికి ముందే కౌంట్ చేయడం మొదలు పెడతారు, నాకు వీళ్ల నుండి ఎంత ప్రయోజనం కలుగుతుంది అని. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని బెటర్గా చేసుకోవడానికి ఎప్పుడూ ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. నాకు ప్రతి ఒక్కళ్ళ గురించి బాగా తెలుసు, నేను కావాలనే మౌనంగా ఉంటున్నా. తెలివైన మనిషికి మైండ్ పనిచేస్తుంది, తెలివి తక్కువ వాడికి నోరు పనిచేస్తుంది. ఏ మనిషి అయితే ఎవరి కళ్లకు చెడుగా కనిపించలేదో అర్థం చేసుకో, ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు, అతను ఎవరితోనూ సంబంధం పెట్టుకోడు అని. నీకు అన్నిటికంటే గొప్ప ఆస్తి నీ సమయం. దాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆలోచించుకొని ఇవ్వు. నేనొక విషయాన్ని గమనించాను, ఎవరైతే నిజమైన వాడిగా, నమ్మకమైన వాడిగా ఉంటాడో ఎవ్వరికీ నచ్చడు. అబద్ధం చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడంటేనే అందరికీ నచ్చుతాడు. ఎందుకో తెలీదు, ముందుట్లాగా అంతా బాగుండట్లేదు. ఎంత నవ్వాలని ప్రయత్నిస్తున్నా అంతే ఎక్కువగా కన్నీళ్లు వస్తున్నాయి. ఎవరికైనా సమర్పించడం పెద్ద కష్టమేం కాదు, సమర్పణకు వ్యక్తిని వెతకడం చాలా కష్టంగా ఉంది. పోనీలే అని మెదలకుండా ఉండకు, వాళ్ళ అలవాటే సతాయించడం. ఛాయ్ మరియు చరిత్ర ఎప్పుడు పడినా మరక మాత్రం పడుతుంది. అనవసరంగా ఓసరవిల్లికి చెడ్డ పేరుంది. అసలు మనిషి కంటే ఎక్కువగా ఎవరూ రంగులు మార్చలేరు. మంచిదయింది, జనం మారారు, వీళ్ల వల్ల నేను కూడా కాస్త జాగ్రత్త పడ్డాను. ప్రేమను కావాలనుకోవడం, ప్రేమను వద్దనుకోవడం, ఈ రెండూ కూడా ఒకే హృదయం నుండి వస్తాయి. జస్ట్ ఫీలింగ్ మారింది అంతే. నిద్ర మీద, నింద మీద ఏ వ్యక్తి అయితే విజయం సాధిస్తాడో ఆ వ్యక్తి ఎదగడానికి ఎవ్వరూ ఆపలేరు. ఈ లోకంలో జనాల అలవాట్లలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళు బంధాలు నిలిచి ఉంటున్నాయి, ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళ బంధాలు విడిపోతున్నాయి. జనం బ్రతికున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడరు, చనిపోయిన తర్వాత మాత్రం తట్టి తట్టి ఏడ్చి ఏడ్చి లేపుతుంటారు, ఒక్కసారైనా మాట్లాడవెందుకు అని. జీవితం ఒక ముళ్ళ ప్రయాణం. ప్రయాణించే వాళ్ళందరికీ తెలుసు, కానీ ఆ దారి గుండానే అందరూ వెళతారు. ఆ దారిని చేసింది కూడా మనిషే. నీ చావు కూడా ఒక సాక్ష్యం చెబుతుంది నీ పిరికతనం గురించి, ఎటువంటి పోరాటం చేయకుండా చనిపోయావని. అందరిలో ఓపెన్గా గొడవ పడేవాళ్లతో, శత్రుత్వం చూపించేవాళ్లతో ఫైట్ చేయొచ్చు, కానీ నవ్వుతూ మనతోనే ఉండే శత్రువులతో ఎలా ఫైట్ చేయాలి? నీ దగ్గర ఎంత టాలెంట్ అన్నా ఉండని, కానీ నీ దగ్గర పేషెన్స్, ప్రయత్నం లేకపోతే ప్రయోజనం ఉండదు. ఇంటి నుండి మందిరానికి వెళ్ళడానికి టైం ఉండదు. మనిషి తిన్నగా శ్మశానం నుంచి స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు. ఒకవేళ ఎవరన్నా చూసి కూడా చూడనట్లు ఉన్నారా? ఉండని, పర్వాలేదు, టైం అందరికీ వస్తుంది. ఎవరైతే కష్ట సమయాన్ని చూడలేదో ఆ వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను చూడలేదని అర్థం. ఒక విషయం మీద ఎప్పటి వరకు పూర్తి సమాచారం తెలియదో అప్పటి వరకు మౌనంగా ఉండాలి.
ఒక మంచి చోటను వెతుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు నువ్వున్న చోటనే నువ్వు మంచిగా చేసుకో. అందర్నీ మనవాళ్ళు అనుకుంటాం గాని ఎవరికి ఎవరి వాళ్ళు కారు. చెడ్డవాళ్ల గెలుపు ఎప్పుడవుతుందంటే మంచివాళ్ళు మౌనంగా ఉండడం వలన. అద్దం చాలా బలహీనమైనది, దాని నిజస్వరూపాన్ని చూస్తే అందరూ భయపడతారు. అప్పు ఇవ్వండి, కానీ బాగా ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే మన డబ్బునే మనం ఒక బికారిలాగా అప్పిచ్చిన వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వస్తుంది. అలాంటి బంధాలను లెగిసి విసిరిపడేయి. సమయం వచ్చినప్పుడు స్వార్థం అవసరమనే కంపు కొడుతుంటే మెడిసిన్ మీద నీకెంత నమ్మకం ఉందో మంచివాళ్ల మీద కూడా నమ్మకం ఉంచు. నోరు చెడితే మైండ్ చెడిందనడానికి మొదటి సిగ్నల్. జంతువులు దెబ్బలు తిన్నా సరే నమ్మకంగా ఉంటాయి. మనుషులు ప్రేమ పొందుకున్నా సరే నమ్మక ద్రోహులవుతున్నారు. జీవితంలో ఎంత బిజీగా ఉండాలంటే దుఃఖం, పశ్చాత్తాపం, కోపం, భయం వీటన్నిటికీ సమయమే ఉండకూడదు నీ దగ్గర. గుర్తుంచుకో, జీవితంలో ఖాళీగా ఉన్న వ్యక్తికే అందరికంటే ఎక్కువ దుఃఖం కలిగి ఉంటాడు. నిజాన్ని ఎక్కువగా తమాషా చేస్తారు, అబద్ధాన్ని అందరూ ప్రశంసిస్తారు. అద్దంలో మన చిత్రానికి బదులు చరిత్ర కనబడుతుంటే అద్దం ఎవ్వరూ చూడరు. మనసుకు నచ్చిన వాళ్ళు చాలా కష్టంగా దొరుకుతారు. ఒకవేళ దొరికినా చాలా కష్టంగా నిలబడతారు. నిజంగా దుఃఖం చాలా సతాయిస్తుంది. ఇదే దుఃఖం బ్రతకడం కూడా నేర్పిస్తుంది. జీవితంలో ఏది ఎప్పుడు దొరుకుతుందో ఎవరికీ తెలియదు. అందుకే నమ్మకాన్ని ఎప్పుడూ బ్రతికించి ఉంచు. నువ్వనుకున్నవన్నీ వస్తాయి. స్టేషన్లాగా అయిపోయింది జీవితం. జనమైతే చాలామంది ఉన్నారు, కానీ మనవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. శరీరం నుండి ఆత్మను తీయడం తేలిక, కానీ మనసు నుండి ఆ వ్యక్తిని తీయడం చాలా కష్టం. ఎవరు జ్ఞాపకాలన్నీ నీలో ఉన్నాయో. చనిపోయినాక 4 భుజాలు కలుస్తాయి, కానీ బ్రతుకున్నప్పుడు ఒక్క భుజం కోసం ఆరాటపడుతుంటాం. ఒక చెడిపోయిన వ్యక్తి అనేక మందిని చెడగొట్టాలని చూస్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ చెబుతుండేది, ఆడుకోవడానికి దూరంగా వెళ్ళమాకు, తప్పిపోతావు అని. ఈరోజు ఎంత దూరమైపోయానంటే నిజంగానే తప్పిపోయాను. మన జీవితంలో అన్ని నిర్ణయాలు మనవి కావు. కొన్ని నిర్ణయాలను సమయం కూడా మన కోసం చేస్తుంది. రాసిపెట్టిన ప్రేమ, పేదవాడి స్నేహం ఎప్పుడూ మోసం చేయవు. అంత ఈజీ కాదు నీకిష్టం వచ్చినట్లు జీవితం జీవించడానికి. నీ కొరకు నువ్వు జీవించాలంటే కొన్ని చప్పుళ్ళు మొదలవుతాయి. బలహీనపడతారు కొంతమంది. ఎక్కడైతే కోపం రావాలో అక్కడ ఏడుస్తూ ఉంటారు. మంచివాళ్ళు పాడైపోవాలని కోరుకునేవాళ్ళు చివరకు వాళ్లే పాడైపోతారు. బట్టలకు మ్యాచింగ్ చూడటం వల్ల శరీరం అందంగా ఉంటుంది. బంధానికి వాళ్ళ స్థితిగతులను బట్టి మ్యాచింగ్ చూస్తే వాళ్ళ జీవితం మొత్తం అందంగా ఉంటుంది. తప్పుడు ఆలోచనలను మనసులో పెట్టుకోవడం తప్పు చేయడం కంటే భయంకరమైనది. పొడవాటి దారం, పొడవాటి మాటలు కేవలం సమస్యలనే తెచ్చిపెడతాయి. అందుకే దారాన్ని చుట్టి నోటిని కట్టి ఉంచాలి అంటారు. నువ్వేంటి అనేది ముఖ్యం కాదు, నీలో ఏముంది అనేది ముఖ్యం. గడిచిన దినం నీ మైండ్లో ఉంది, రాబోయే దినం నీ చేతిలో ఉంది. నీటి బిందువు లాంటిది మనిషి జీవితం, కానీ అహంకారం సముద్రం కంటే పెద్దది. ఇక్కడ కోటీశ్వర్లు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. అన్ని సమస్యలకు గెలిపే పరిష్కారం కాదు, కొన్నిసార్లు ఓటమి కూడా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. నిజాయితీగా ఉండి ఏం సాధించావో అని అడుగుతారు. నిజాయితీగా ఉండగలగడమే గొప్ప సాధన అంటాను. రేపటి మీద ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం ఉండదు. వృక్షానికి వేళ్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఎవ్వరూ నీకు తోడుండరు. పోరాడాల్సింది నువ్వే, జాగ్రత్త పడాల్సింది నువ్వే.
జీవితంలో మోసపోవడం కూడా అవసరమే. ఎందుకంటే నడవడం తల్లిదండ్రులు నేర్పిస్తారు, కానీ కాపాడుకోవడం నీకు నువ్వే చెయ్యాలి. మంచితనం మరియు వాస్తవం అనేవి మొత్తం లోకమంతా వెతుకు, నీలో లేనప్పుడు అవి ఎక్కడా దొరకవు. సెన్సిటివ్ మనసున్న వాళ్ళు త్వరగా ఏడుస్తారు, త్వరగా కలత చెందుతారు, అలాగే త్వరగా ఒప్పుకుంటారు కూడా. జీవితంలో ఆ వ్యక్తిని ఎప్పుడు వదులుకోకు. కోపం చూపించి కూడా తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చే వ్యక్తిని. ఎవరినైనా క్షమించడం అనేది నిజంగా చాలా మంచిది, కానీ మరలా ఆ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవడం చాలా కష్టం. ఎప్పుడైతే బాధను ఓర్చుకోవడం అలవాటైపోతుందో కళ్ళ వెంట కన్నీళ్లు కూడా రావు. జీవితంలో సంతోషం, ఆనందం నీ పరిస్థితులను బట్టి పొందుకోవాలి. జనం సంతోషం కోసం సింహం కూడా సర్కస్లో నాట్యం చేస్తుంది. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి ఎప్పటికీ నమ్మకమైన వాడిగా ఉండడు. ఏ వ్యక్తి అయితే అందరివాడవ్వాలని ప్రయత్నిస్తుంటాడో ఆ వ్యక్తి ఎవరికీ కాడు. కొంతమందికి రోగం, అనారోగ్యం కారణంగా రాదు, ఇతరుల సంతోషాన్ని చూసి రోగులవుతారు. నేను అరిచి అరిచి చూసా, కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రాలేదు. నీ నుండే నేర్చుకున్నా నేను చూసి చూడనట్లుగా ఉండడం, కానీ నేనెప్పుడైతే నిన్ను చూసి చూడనట్లున్నానో నన్ను చెడ్డగా అనుకున్నావు. ఎవరి దగ్గరైతే డబ్బు ఉండదో వాళ్ళ సలహాని కూడా ఎవ్వరు వినరు. సరైన వాళ్ళు మనకు తోడుగా ఉంటే బ్యాడ్ టైం కూడా మంచిగా అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా మంచి మనసుతో ఎదుటి వ్యక్తి యొక్క మాటలను పూర్తిగా అర్థం చేసుకుంటే సగం బాధ పోతుంది అతని నుండి. నువ్వు మొదట అడుగు వేయడానికి ప్రయత్నించు, ముందున్న దారి తనకు తానే తయారవుతుంది. ఈ రోజున అద్దం కూడా చెప్తుంది సంతోషంగా ఉన్నట్లు కనబడడం వదిలేయని. అవసరానికి మించి కలిసి ఉండడం, అవసరానికి మించిన నమ్మకం, అవసరానికి మించిన విశ్వాసం, ఇవి చివరకు మనిషిని అవసరానికి మించి కష్టం కలుగజేస్తాయి. మాటల యొక్క పదును చాలా షార్ప్గా ఉంటుంది, కనపడదు గాని గుండెనే చీల్చేస్తుంది. గెలుపు యొక్క ఆనందం వాళ్ళే అనుభవిస్తారు ఎవరైతే ఓటమిని చవి చూస్తారో. మాటలు అనడం నాకు కూడా వచ్చు, కానీ ఎవరిని బాధ పెట్టుకోదలుచుకోలేదు, అందుకే మౌనంగా ఉన్నా. ఇప్పుడు నరాల్లో రక్తానికి బదులుగా కోపం ప్రవహిస్తుంది. నేను అబద్ధాన్ని నవ్వడం చూశాను. ఒకరి కోసం మరొకరు జీవించేదే జీవితం, అందుకే సమయం వాళ్ళకివ్వు, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే వాళ్లకు. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తుంటాయో నువ్వు జీవితంలో అలాగే అవుతావు. అందుకే మంచిగా ఆలోచించు, మంచిగా అవ్వు. మంచి మనసున్న వాళ్లకు అదృష్టం కలగకపోవడం మామూలే. వాళ్ళ గురించి నన్నేం చెప్పమంటావు? అసలు మనసనేదే లేదు వాళ్లకు. నువ్వు కన్న కలను సహకారం చేసుకోవడంలో, ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదిరించడంలో ఎటువంటి తప్పు లేదు. చాలాసార్లు కొన్ని విషయాల్లో మంచివాళ్లగా ఉండి సాధించలేము. అదే విషయాల్లో చెడ్డగా మార్చూడు, చాలా సులువుగా సాధిస్తాము. ఎవరికైనా పదే పదే నచ్చజెప్పి చూసినా మార్పు లేదా? అయితే నీకు నువ్వు నచ్చచెప్పుకొని శాంతంగా ఉండు. విన్నారు కదా? మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.